నిన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టేసి సోషల్ మీడియా మీటింగ్ అని అనేసి మేము ఈ 5 ఏళ్లలో తీసుకొచ్చిన ఉద్యోగాలు పెట్టుబడులు ఇవి అని అనేసి ఒక లిస్ట్ రిలీజ్ చేశారనమాట. 85,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, అలాగే ఆ కంపెనీల లిస్ట్ కూడా ఆ వెబ్సైట్లో పెట్టారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీకి కానీ ఈ యువతకి ఉపాధి ఉద్యోగాలు కూడా అవసరమే, అది ఇంపార్టెంట్ అని అనేసి గుర్తించినందుకు, ఆ ఆలోచన వచ్చినందుకు థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే గత 5 ఏళ్లలో వీళ్ళు ఏనాడైనా యువతకి ఉపాధి ఉద్యోగాలు అనేవి అవసరము అనేది ఏనాడన్న ఆలోచన వచ్చిందా వీళ్ళకి? అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏనాడన్న యువతకు ఉపాధి ఉద్యోగాలు అనే మాట అనేది ఆయన నోటి నుంచి వచ్చిందా? ఏనాడు రాలా. సో ఇప్పుడు అయినా కనీసం ఆలోచన వచ్చినందుకు థ్యాంక్స్. కాకపోతే వీళ్ళు 85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాము అని అనేసి వాళ్ళు అక్కడ పెట్టారు కదా. ఆ 85,000 కోట్లకు సంబంధించి ఏ కంపెనీలు కూడా వాళ్ళు లిస్ట్ కూడా ఇచ్చారు వారి వెబ్సైట్లో. ఇప్పుడు ఆ కంపెనీలు నిజంగా వీళ్ళు తీసుకొచ్చారా, అసలు ఎవరు తీసుకొచ్చారు అనేది ఆధారాలతో సహా వెరిఫై చేద్దాం. మీకు ఫస్ట్ వీళ్ళు పెట్టింది ఆ లిస్టులో కియా మోటార్స్ ఎక్స్పాన్షన్ 10,560 కోట్లు, అది మేము తీసుకొచ్చామని పెట్టారు. ఏమన్నా వీళ్ళని మీకు చూస్తే ఆ రోజు కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్, పంట పొలాలను లాగేసుకుంటున్నారు, మేము ఇక్కడ బెంగాల్ తరహా పోరాటాలు చేసి ఈ కియాని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాను అనేది స్టేట్మెంట్స్ ఇచ్చి గోల గోల చేశారు ఆయన. ఇప్పుడు వచ్చేసి దాని ఎక్స్పాన్షన్ మేము తీసుకొచ్చినట్టే అని అనేసి వాళ్ళ ఖాతాలో వేసుకొని పెట్టారు. ఏమనాలి? నెక్స్ట్ అపోలో టైర్స్, ఇది 4,125 కోట్లు, ఇది కూడా మేము తీసుకొచ్చాము అని అనేసి వాళ్ళు పెట్టిన అదే లిస్టులో పెట్టారనమాట. మీకు ఈ అపోలో టైర్కి సంబంధించి 2018 నుంచి ఈ అప్రూవల్స్ ఇచ్చినవి ఇవి మొత్తం చంద్రబాబు నాయుడు గారు దాని ఓపెనింగ్కి వెళ్ళింది ఇది మొత్తం దీన్ని వీళ్ళ ఖాతాలో పెట్టుకున్నారు. సో వాళ్ళు చెప్పిన 85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా, అందులో ఈ 14,500 కోట్లు ఇది ఇక్కడ పోయినట్లే, ఇవి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సో ఇంక మిగిలింది 70,000 కోట్లు దగ్గర. నెక్స్ట్ వాళ్ళు పెట్టింది ఇంకోటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇది 2,700 కోట్లు, ఇది కూడా మేమే తీసుకొచ్చాము అని అనేసి పెట్టారనమాట అదే వెబ్సైట్లో. మీకు చూస్తే 2019లో ఈ అప్రూవల్స్ ఇది స్టార్టింగ్ మొత్తం ఇదనమాట. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, చంద్రబాబు నాయుడు గారు దానికి మొత్తం అప్రూవల్స్ ఇచ్చి బిగిన్ చేస్తున్నాడు, నేను అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తాను, ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తాను అనేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, ఆ రోజు పెట్టిన మీటింగ్లో ఆయన ఇచ్చిన స్పీచ్లు అనమాట ఇవి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొస్తే దాన్ని నేను రద్దు చేస్తానని ఈయన స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేమో అది మేము తీసుకొచ్చింది అని అనేసి వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు. నెక్స్ట్ ఇది సెయింట్ గోబెన్, దీన్ని కూడా చూస్తే మీరు ఇదిగోండి జీవో నెంబర్లతో సహా అప్రూవల్స్ ఎప్పుడు వచ్చింది ఇది అని అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే 2018, 2019 టైంలో ఇది 2,000 కోట్లు, దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము తీసుకొచ్చాము అని అనేసి వీళ్ళ లిస్టులో వేసుకున్నారనమాట. సో ఇందాక ఎంత దగ్గర 15,000 కోట్లు, ఇప్పుడు ఇది 4,500 కోట్లు, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి. అంటే దగ్గర వాళ్ళు చెప్పిన వాటిలో 20,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి వాళ్ళ దాంట్లో వేసుకున్నారు. నెక్స్ట్ వీళ్ళు చెప్పింది అయిందా, ఇది కూడా కియా మోటార్స్ సబ్సిడరీ అనమాట, దీన్ని కూడా 1,027 కోట్లు అనమాట, దీన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఇది కూడా మీరు చూస్తే 2018 నుంచి ఇదిగోండి అప్రూవల్స్ మొత్తం 2018 అక్టోబర్లో ఇది వచ్చింది, ఇది అనేసి 2019 మార్చికి స్టార్టింగ్, ఇది మొత్తం స్టేటస్ అప్రూవ్డ్, ఈ మొత్తం గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే మనం తీసుకుంది, వేరే ఎక్కడో కాదనమాట. దీన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. నెక్స్ట్ ఇదే హీరో మోటార్స్ 1,600 కోట్లు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాను అని అనేసి ఆ లిస్టులో పెట్టుకున్నారు అనమాట వాళ్ళు. మీకు ఇదిగోండి ఆ రోజు దాని ఓపెనింగ్ అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పక్కనే మీకు ఆ రోజు హీరో మోటార్స్ ఎండి ఆ రోజు పబ్లిక్గా స్టేజ్ మీదే చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే అసలు మాకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టే ఉద్దేశమే లేదు, మేము ఆల్రెడీ వేరే స్టేట్లో పెట్టడానికి ఫిక్స్ అయిపోయాము. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి నేను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ రావచ్చా అని అనేసి అడిగి ఆయన అంతటా ఆయనే మా ఇంటికి వచ్చేసి మీరు ఒక ప్లాంట్ కర్ణాటక కానీ ఇక్కడ పెట్టాలని డిసైడ్ అయ్యారంట కదా, అది ఆంధ్రప్రదేశ్లో పెట్టండి అని అనేసి అంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము, ఇప్పుడు ఆ డెసిషన్ మార్చుకోవడం కుదరదు అంటే చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసి ఇక్కడ పెడితే ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయి అని అనేసి ఇవన్నీ చెప్పి దాన్ని తీసుకొస్తే దాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఇదంతా హీరో మోటార్స్ ఎండి ఆ రోజు పబ్లిక్గా స్టేజ్ మీదే చెప్పారనమాట, దీన్ని వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సో ఇదంతా ఇవి రెండు కలిపి దగ్గర 2,20,000 కోట్లు. సో మొత్తం కలిపితే దాటితోటి 22,000 కోట్లు దాదాపు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. నెక్స్ట్ ఇది మోహన్ స్పిన్టెక్స్, ఇది కూడా 750 కోట్లు,
దీన్ని కూడా వీళ్ళ ఖాతాలోనే వేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు. దీనికి సంబంధించి కూడా ఇదిగోండి 2018 జూలైలో అప్రూవల్ లెటర్స్ మొత్తం ఇచ్చేసినట్టు. అలాగే నెక్స్ట్ రెయిన్ ఇదనమాట. ఇది వచ్చేసరికి దీన్ని కూడా చూడండి 2018 జూలై ఆ టైంలో ఇచ్చినట్లే. ఇది కూడా అప్రూవల్స్ మొత్తం జీవో నంబర్లతో సహా ఇక్కడ ఉన్నాయి, మీరు చూడండి. ఇది కూడా 750 కోట్లు. సో ఇది 1500 కోట్లు, అంటే దగ్గర ఇప్పటిదాకా 24,000 కోట్లు దాటిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇదిగోండి కేఎస్హెచ్ ఆటోమోటివ్, దీన్ని కూడా 659 కోట్లు. ఇది కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టే చెప్పారు. ఇది కూడా మొత్తం అప్రూవల్స్ అన్నీ 2019 మార్చి కల్లా అయిపోయినాయి అనమాట, ఫైనల్ అప్రూవల్స్. ఇది జీవో నంబర్లతో సహా. సేమ్ రాక్మ్యాన్ ఇండస్ట్రీస్, ఇది కూడా 2018 డిసెంబర్కి మొత్తం అప్రూవల్స్ అయిపోయినాయి, 650 కోట్లు. దీన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సో ఈ 1300 కోట్లు, అంటే మొత్తంగా ఇప్పుడు దగ్గర 26,000 కోట్లు దాటిపోయినాయి. నెక్స్ట్ రిషిల్ డేకర్, ఇది 559 కోట్లు. ఇది కూడా చూడండి 2018 జూలైకి మొత్తం అప్రూవల్స్ అయిపోయినాయి. ఇది జీవో నంబర్స్ గవర్నమెంట్ వే మొత్తం. ఇది నెక్స్ట్ సియాన్, ఇది కూడా 548 కోట్లు. ఇది కూడా 2018 డిసెంబర్కి మొత్తం అప్రూవల్ అయిపోయింది. ఇది కూడా వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు, ఇవి మేము తీసుకొచ్చామని అనేసి. ఈ మొత్తం కలిపి దగ్గర 1000 కోట్లు దాటిపోయినాయి. నెక్స్ట్ టీహెచ్కే ఇండస్ట్రీస్, ఇది కూడా 502 కోట్లు. ఇది కూడా 2019 జనవరికి ఫైనల్ అప్రూవల్ అయిపోయింది. ఇది కూడా గవర్నమెంట్ ఆర్డర్ జీవో. అలాగే సేమ్ పిడిలైట్ ఇండస్ట్రీస్, ఇది కూడా 2019కి ఇది అయిపోయింది, మొత్తం 400 కోట్లది. దీన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసేసుకున్నారనమాట. ఇది కూడా దగ్గర మొత్తం 1000 కోట్లు. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు చూస్తే హెచ్సిఎల్, దీన్ని కూడా వీళ్ళు వేసుకొచ్చారని చెబుతారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన శివనాడార్ గారు అగ్రిమెంట్ చేసుకుంటుంది ఇది మొత్తం అనమాట. ఇది 750 కోట్లు. ఈ కాండియంట్ దీన్ని చంద్రబాబు గారు లోకేష్ గారు ఓపెనింగ్ కూడా చేస్తున్నారనమాట. దీన్ని కూడా తీసుకొచ్చి వీళ్ళ ఖాతాలో వేసేసుకున్నారు. దీన్ని కూడా వీళ్ళ లిస్టులో పెట్టారు. ఇది దగ్గర 1000 కోట్లు దాటిపోయింది. ఇప్పటిదాకా చూపించిన దాంట్లోనే దాదాపుగా ఇప్పుడు 30,000 కోట్లు దాదాపు అనమాట చూపించింది. అంటే వాళ్ళు పెట్టిన 85,000 కోట్ల లిస్టులో దాదాపు 30,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవే వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చినట్టు చెప్పుకుంటూ పోతున్నారు అనమాట. మీకు ఇంకా వెరిఫై చేస్తే చాలా ఉంటాయి అనమాట. కాకపోతే జనాలు చూసేవాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. ఇంకా అన్ని కంపెనీలు ఏడ వెరిఫై చేస్తామని శాంపిల్గా ఇది పెట్టామన్నమాట. మొత్తంగా చూస్తే దగ్గర వీళ్ళు పెట్టిన దాంట్లో 50,000 కోట్లు దాదాపు చంద్రబాబు నాయుడు గారు టైంలో తీసుకొచ్చిన వాటినే వీళ్ళ ఖాతాలో వేసుకున్నారనమాట. ఇంకా మిగిలింది అంతా వీళ్ళు పెట్టిన 85,000 కోట్లు 50,000 కోట్లు తీసేస్తే 35,000 కోట్లు. ఆ 35,000 కోట్లలో కూడా దాదాపుగా 15,000 కోట్లు ఏం చేశారంటే ఆ దివీసు ఇవి ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి కదా, ఎప్పటి దివీసు ఇది ఆ ఎక్స్పాన్షన్స్ వీళ్ళ ఖాతాలో వేసేసుకోవటము. ఆ శ్రీకాళహస్తి పైప్స్ వీటి ఎక్స్పాన్షన్స్ని కానీ మళ్ళీ ఇది పవర్ కార్పొరేషన్స్ ఎక్స్పాన్షన్స్ వీటిని కూడా వీళ్ళ ఖాతాలో వేసేసుకొని పెట్టేసుకున్నారనమాట. అవి దగ్గర 15,000 కోట్లు పోతాయి. ఇంకా మిగిలింది ఎంత అంటే 20,000 కోట్లు. ఆ 20,000 కోట్లవి కూడా అవి వెరిఫై చేస్తే అవి నిజంగా ఉన్నాయా లేవా అనేది కూడా ఎవరికి కన్ఫర్మేషన్ లేదు. చెక్ చేస్తే అందులో కూడా చాలా ఉంటాయి అన్నమాట. సరే కాదు ఆ 20,000 కోట్లు వీళ్ళు తెచ్చారు అని అనేసి అనుకుందాం. మీకు వీళ్ళు తీసుకెళ్ళిన కంపెనీలు ఎల్లగొట్టిన కంపెనీలన్నీ రిలయన్స్ ఎల్లగొట్టారు, అదాని, లులు, హోలీటెక్, మీకెందుకు అమర్ రాజా బ్యాటరీస్ అయితే వాళ్ళ జీవితంలో ఏనాడు ఆంధ్రప్రదేశ్ దాటి బయట పెట్టాలి అనే ఉద్దేశమే లేదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని కూడా తరిమేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, వాళ్ళు చిత్తూరు దాటి బయట పెట్టడం కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు కూడా. అటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ నుంచే తరిమేశాడు. ఈ తరిమేసిన వాటిని అన్ని లెక్కేస్తే అవి 30,000 కోట్లు దాటిపోతాయి. కాబట్టి వీళ్ళు తెచ్చామని చెబుతుంది ఒక 20,000 కోట్లు ఉన్నా కానీ అది కూడా ఉంటాయో లేవో కూడా తెలియదు. వీళ్ళు పోగొట్టిన 30,000 కోట్ల పైన ఉంటాయి. కాబట్టి మొత్తంగా ఎంత వీళ్ళు పెట్టింది 85,000 కోట్ల లిస్టులో మీకు క్లియర్గా 50,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన వాటిని వీళ్ళు తెచ్చారు అన్నట్టు పెట్టుకున్నారనమాట. దీన్ని ఏమంటారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు జనాలను పిచ్చోళ్ళని చేయడానికి ఇలా పెట్టారా, లేకపోతే దీన్ని ప్రిపేర్ చేసి అక్కడ పెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చోళ్ళని చేయడానికి అలా పెట్టారా? ప్రజలే అర్థం చేసుకోవాలి. సో వీళ్ళు పెట్టిన 85,000 కోట్లు వీళ్ళ లిస్ట్నే మనం వెరిఫై చేసాం. వీళ్ళ లిస్ట్నే వెరిఫై చేస్తే అందులో 50,000 కోట్లు దగ్గర 30,000 కోట్లకి ఆధారాలతో సహా చూపించాము, అవి చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకొచ్చినవని. అలాగే మిగతా లిస్టు మొత్తం వెరిఫై చేస్తే అవి 20,000 కోట్లు ఈజీగా దాటిపోతాయి. సో 50,000 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినవే. మిగతా 30,000 కోట్లు ఒక 15,000 కోట్లు ఎక్స్పాన్షన్స్ ఇవే అన్నమాట. అవి కాకుండా అంటే మొత్తంగా ఒక 20,000 కోట్లు ఉంటాయి. కానీ వీళ్ళు వెళ్ళగొట్టిన కంపెనీల లిస్టు 30,000 కోట్ల పైన ఉంటుంది ఆ పెట్టుబడులు అనమాట. సో వీళ్ళు ఫైనల్గా ఏమని ఒప్పుకున్నారు, మేము ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురాలేదు, దాని బదులు ఎలగొట్టినవి ఎక్కువ అని అనేసి నిన్న వీళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టి అఫీషియల్గా వెబ్సైట్ రిలీజ్ చేసి మరీ ఒప్పుకున్నారనమాట. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటి అని అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం ఎఫ్డిఐల్ని ఇది చూస్తేనే
58,000 కోట్లు వచ్చి దేశంలో ఆనాడు టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. అప్పుడు 58,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి 2014-19 మధ్య వచ్చింది అనేసి ఎవరో మనం చెబుతుంది కాదు, విజయసాయిరెడ్డి గారే కేంద్రానికి నివేదిక ఇచ్చారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 ఆ టైంలో. అప్పుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కమిటీనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్కి 58,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, దేశంలో రాష్ట్రము టాప్ 5లో ఒకటిగా ఉంది అనేసి. అలాగే మీకు అప్పుడు ఇరాన్ ఇయర్ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు ఆ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినవి అప్పుడు చూడండి, ప్రతిసారి టాప్ 3లో టాప్ 5లో అలానే ఉండింది ఆంధ్రప్రదేశ్. అదే నేడు జగన్మోహన్ రెడ్డి హయాంలో గత 5 ఏళ్లలో వచ్చిన ఎఫ్డిఐలు కేవలం 4,000 కోట్లే వచ్చి దేశంలో రాష్ట్రం 13వ స్థానానికి పడిపోయింది. చూడండి, ఎఫ్డిఐల్లో నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలో రాష్ట్రము టాప్ 5లో ఒకటిగా ఉంది 58,000 కోట్ల పెట్టుబడులతోటి. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 4,000 కోట్ల పెట్టుబడులతోటి 13వ స్థానానికి పడిపోయిందనమాట. ఇవన్నీ చెప్పింది కూడా ఎవరు? విజయసాయిరెడ్డే, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట. నెక్స్ట్ మిగతా ఎంఎస్ఎంఈ కానీ మిగతా ఇండస్ట్రీస్ చూస్తే ఇది కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా రిలీజ్ చేసిన డాక్యుమెంటు. మీరు చూడండి, ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది రిలీజ్ చేసిందనమాట. 2020 జూలై ఆ టైంలో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 మధ్య ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఎన్ని కొత్త జాబులు వచ్చాయి అనేసి అంటే చూడండి, 5,20,000 కొత్త జాబులు చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చారు అని వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా రిలీజ్ చేసింది. అలాగే ఇంకొక 4 లక్షల జాబులు వివిధ దశల్లో ఉన్నాయి అనేసి చెప్పారనమాట. సో వైసీపీ ప్రభుత్వమే దాదాపు 10 లక్షల పైన జాబులు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య తీసుకొచ్చారు అని చెప్పింది. అలాగే ఎఫ్డిఐల ద్వారా దేశంలో టాప్ 5లో ఒకటిగా నిలిచింది. అలాగే నాడు విజయసాయిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5 లక్షల కోట్ల పెట్టుబడులు పనులు ప్రారంభమైనాయి, అలాగే ఇంకొక 4 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి అనేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కూడా ఇచ్చింది. కాబట్టి వీటన్నిటినీ బేస్ చేసుకొని మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఇంకా ఫేక్ అబద్ధ ప్రచారాలు వీటి మీదే ఆధారపడ్డారు. చూడండి, ఆ 85,000 కోట్ల పెట్టుబడులు అనే వాళ్ళు రిలీజ్ చేసిన లిస్టులోనే మనమే వెరిఫై చేశాము, 30,000 కోట్లు ఆధారాలతో సహా చూసాం చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చినాయని. దాదాపుగా ఇంకో 20,000 కోట్లు కూడా ఉండొచ్చు మొత్తం చూస్తే. అలాగే ఇంకొక 15,000 కోట్లు ఇదివరకు ఎప్పటికో పాత కంపెనీస్ ఎక్స్పాన్షన్స్ని వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సో ఆ 60,000 కోట్లు చిల్లర తీసేస్తే నికరంగా 20,000 కోట్లు అన్నమాట వీళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటే, ఒకవేళ వచ్చి ఉంటే అవి కూడా. అదే వీళ్ళు వెళ్ళగొట్టిన పెట్టుబడులు దాదాపుగా 30,000 కోట్లు, రిలయన్స్, అదానీ, లులు, అమర్ రాజా ఇవన్నీ అనమాట. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు వైసీపీ ప్రభుత్వం చెప్పింది. అలాగే విజయసాయి నేతృత్వంలో వాళ్ళే పార్లమెంటుకు కూడా రిపోర్ట్ ఇచ్చారు, దేశంలో అగ్రస్థానంలో నిలిచింది ఆ రోజు పెట్టుబడుల్లో, అలాగే కొత్త జాబులు క్రియేట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది వైసీపీ ప్రభుత్వమే విజయసాయిరెడ్డి ఇచ్చారనమాట. కాబట్టి యువతకు మాత్రమే కాదు ఉద్యోగాలు అనేవి, ఈ కంపెనీలు కానీ ఇవన్నీ వచ్చేసేస్తే దాని ద్వారా పక్కన మీకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, ఇలా చాలా మిగతా సెక్టార్స్ దాని మీద ఇండైరెక్ట్గా ఉపాధి పొందుతూ ఉంటారనమాట. కాబట్టి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు ఉపాధి అవకాశాలు ఇవన్నీ కల్పిస్తారు, ఎవరు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా చేయగలుగుతారు అనేది మీరే నిర్ణయించుకొని ఎవరికి ఓటేయాలి అనేది ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.